సేవ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ ప్రతి ఒక్కళ్ళము అది నా అదృష్టము, ఇది నా భాగ్యము, ఈ సేవ చేసే ప్రాప్తి నాకు లభించింది అని ఉత్సాహపూరితమైన హృదయంతో మనందరం గూడా సేవలలో పాల్గొనాలి. ఎటువంటి సేవలో పాల్గొనాలి అని అంటే, ప్రతి సేవలో గూడా అక్కడ న్యాయము, ధర్మము ఉండాలమ్మా. పేరు, ప్రతిష్ట అందరూ నన్ను గమనిస్తున్నారా లేదా? నా శ్రమను గుర్తిస్తున్నారా లేదా? నేను చేసే ప్రతి పని గూడా చిన్న పనిని అబ్బో! అనే విధంగా అంటున్నారా లేదా? అనేది ఎప్పుడు కూడా దృష్టి అలా ఉండకూడదు. అలా ఉండకుండా చేస్తే ఈ ఈ సేవకి ఎటువంటి ఫలితం వస్తుంది అంటే, మీ ఆస్తిపాస్తులను బట్టి కానీ, మీ పేరు ప్రతిష్టల బట్టి కానీ, మనల్ని ఎంపిక చెయ్యడు భగవంతుడు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. తస్మాత్ జాగ్రత్త అంటున్నాడు. మనకి ఎన్నో కోట్లక ఆస్తి ఉన్నప్పటికి కూడా మాట, మంచి, మర్యాద, ప్రేమ, సేవ, దానం ఇవన్నీ చేయకుండా ఉన్నామనుకోండి, ఎన్ని ఉంటే ఏంటమ్మా? బూడిదలో పోసిన పన్నీరే కదా! అసలు ఎవ్వరు ఏమీ లేదు. వాడికి తినటానికి, ఉండటానికి మాత్రమే ఉంది. వ్యాపారం లేదు, ఎత్తుబారం లేదు. ఏమీ లేదు. వచ్చిన దాంతో తన కడుపు నింపుకుంటూ, ఉండటానికి ఒక ఇంట్లో ఉంటూ, భగవంతుడి సేవతో తప్ప నేను కోట్లు సంపాదించాలి అనేది లేకుండా, ఉన్నదాంట్లో సంతృప్తి చెందుతూ, భగవంతుడు ఇచ్చిన సేవలో ఉండేవాడు ఎంత ప్రాప్తిని పొందుతాడు అనంటే, భగవంతుడికి చాలా దగ్గరవుతాడు. ఇప్పుడు మీరొక ప్రశ్న అడగొచ్చు. అంటే అమ్మా సంపాదించకుండా కొంపలో ఊరికే కూర్చొని భగవంతుడి సేవ చేసుకుంటూ ఉండాలా? అని అలా చెప్పట్లేదు భగవంతుడు. మన మన యొక్క బాధ్యతలు తీరేంత వరకు గూడా మనకి సంపాదన ఉండాల్సిందే. ఎందుకంటే ఎన్నో బాధ్యతలు రూపాయి మీదనే జరుగుతూ ఉంటుందది. కానీ పిల్లల బాధ్యతలు పూర్తయిపోయిన తర్వాత మనిద్దరమే ఉంటాం. మనల్ని అడిగే వాళ్ళెవరు ఉండరు. ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఎవరి ఉద్యోగం వాళ్ళది. ఎవరి ప్రాప్తులు వాళ్ళవి. వాళ్ళు పోరాడతారింక. ఇంకెన్నాళ్ళని పోరాడాలి మనం? పోరాడి, పోరాడి, పోరాడి బ్రతికున్నంత వరకు పోరాడి మళ్ళీ వాళ్ళకిచ్చిపోయేదేగా. పోనీ వాళ్ళకిస్తున్నాము అని అనుకున్నా వీడికి ఎక్కువిచ్చా, వాడికి తక్కువిచ్చా. వాడి మీద ప్రేమ, వీడి మీద ప్రేమ. ఇదే కదా! అటువంటిది నీకెందుకు? నీ బాధ్యత తీరేంత వరకు నువ్వు సంపాదించాలి. నీ కండలు కరిగేంత వరకు నువ్వు సంపాదించావు. అయిపోయింది. అందుకని ఒక రిటైర్మెంట్ పెట్టాడు భగవంతుడు. 60 ఏళ్ళు వచ్చేసరికల్లా మీరు నా సేవ తప్ప చేయగూడదు అని. ఈ 60 ఏళ్ల లోపల కూడా న్యాయం ధర్మంగా చేసేది అది నా సేవ కిందే వస్తది. అటువంటి వాళ్ళు నాకు ప్రీతులు కానీ, నేను కోట్లు నా దగ్గర కోట్లున్నాయి. నాకు పీటలెయ్యాలి, కిరీటాలు పెట్టాలి అంటే అది మన ప్రాప్తి కిందకి రాదు. నువ్వెంత వెంపర్లాడినా సరే అది అవ్వదు అని చెప్తున్నాడు భగవంతుడు. ఇంకా ఏం చెప్తున్నాడు? ఈ సంసారాన్ని మీరు సద్వినియోగపరుచుకోవాలి. ఇది ఇది ఏది